దిస్ ఇస్ శాంతి కిషోర్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం కన్ఫర్మేషన్స్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ సైక్లోహెక్సేన్ గురించి చూసాం. దాంట్లో భాగంగా సిఎస్ఐఆర్ నెట్లో అడిగిన ఒక క్వశ్చన్ చూసాం. ఇప్పుడు ఈరోజు క్లాస్లో మనం ఏం చూస్తున్నాం అంటే ఏపీ సెట్లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్తో పాటు సిఎస్ఐఆర్ నెట్లో అడిగిన ఇంకో క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్స్. చూడండి ఒకసారి. Which of the following isomers which is the thermodynamically the most stable? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్స్లో ఏది కరెక్టో మనం చెప్పాలి. సో ఇది సాల్వ్ చేసే ముందు మనం ఒక నోట్ చూసాం కదా లాస్ట్ వీడియోలో, అది కూడా ఒకసారి చూద్దాం. ఈ నోట్ 1 ఏంటంటే ఈ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ఏ. సెకండ్ పాయింట్, బల్కియర్ గ్రూప్ షుడ్ బి ఆల్వేస్ ప్రజెంట్ అట్ ఈక్వటోరియల్ పొజిషన్, దట్ ఈస్ ది మోస్ట్ స్టేబుల్ పొజిషన్. ఓకే, సో ఈ వీడియోకి కావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఈ క్వశ్చనే కాదు, ఏ క్వశ్చన్కైనా సాల్వ్ చేయడానికి మనకి ఆ పొజిషన్స్ అనేవి తెలియాలి. ఏంటి ఆ పొజిషన్స్ అంటే 1, 2, 6 అయితే మనకి కన్ఫర్మేషన్ ఏ విధంగా వస్తుందంటే యాక్సియల్ ఈక్వటోరియల్ ఆర్ ఈక్వటోరియల్ యాక్సియల్. 1, 2, 6 లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం. 1, 2, 4, 1, 3, 5 1, 2 పొజిషన్స్, 1, 4 పొజిషన్, 2, 1 1, 3 ఈజ్ ఈక్వల్ టు 1, 5. ఓకే, సో 1, 2, 6 దట్ ఈస్ ఏ యాక్సియల్ ఈక్వటోరియల్ కన్ఫర్మేషన్. 1, 4, 6 కూడా అదే అవుతుంది కదా. 1, 4, 6 ఏమవుతుందంటే యాక్సియల్ ఈక్వటోరియల్ ఆర్ ఈక్వటోరియల్ యాక్సియల్. నెక్స్ట్ ఇది అలా పక్కన ఉంచండి. 1, 2 ట్రాన్స్, 1, 2, 6కి ఆపోజిట్ 1, 2 ట్రాన్స్ అంటే యాక్సియల్ ఈక్వటోరియల్ కాస్త ఏమవుతుందంటే యాక్సియల్ యాక్సియల్ ఆర్ ఈక్వటోరియల్ ఈక్వటోరియల్. ఓకే, నెక్స్ట్ 1, 4 ట్రాన్స్ కూడా సేమ్. 1, 4, 6కి ఆపోజిట్ 1, 4 ట్రాన్స్ కాబట్టి యాక్సియల్ యాక్సియల్ ఆర్ ఈక్వటోరియల్ ఈక్వటోరియల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 1, 3 6కి వచ్చేటప్పటికి 1, 3, 6 అనేది 1, 2, 6కి ఆపోజిట్ కాబట్టి యాక్సియల్ ఈక్వటోరియల్ కాస్త ఏమవుతుందంటే యాక్సియల్ యాక్సియల్ ఆర్ ఈక్వటోరియల్ ఈక్వటోరియల్. సో 1, 3 ట్రాన్స్ ఏమవుతుంది 1, 3, 6కి ఆపోజిట్ కాబట్టి యాక్సియల్ ఈక్వటోరియల్ ఆర్ ఈక్వటోరియల్ యాక్సియల్. సో ఇది మనకు తెలియాలి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది తెలిస్తే మనకు ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఏ క్వశ్చన్ అయినా సరే. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్దాం. ఆఫ్ ది ఫాలోయింగ్ ఐసోమర్స్ విచ్ ఈస్ థర్మోడైనమికల్లీ ద మోస్ట్ స్టేబుల్. ఇక్కడ చూడండి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో ఒకసారి చెక్ చేద్దాం. వెయిట్, చూడండి, ఇది 1, ఇది 2, 3, 4, 5, 6 ఇలా నంబరింగ్ ఇచ్చుకుందాం. 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ కూడా 1, 2, 3, 4, 5, 6 1, 2, 3, 4, 5, 6. ఓకే, సో ఇలా నెంబర్కి ఇచ్చుకున్నాం. ఫస్ట్ ఏ ఆప్షన్ చూడండి ఒకసారి. ఏ ఆప్షన్లో ఎక్కడెక్కడ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి? 1, 4 సబ్స్టిట్యూయెంట్స్. అంటే ఇది 1, 4 1, 4. ఇక్కడ ఈ స్టీరియోకెమిస్ట్రీ ఏంటి? ఇక్కడ ఉండే కన్ఫర్మేషన్ ఏంటి చూడండి. ఇది స్ట్రైట్గా లేదు, ప్యారలల్గా ఉంది, కిందకు ఉంది, అంటే ఈక్వటోరియల్. ఇంకోటి ఏంటి, ఇది స్ట్రైట్గా ఉంది అంటే యాక్సియల్. అంటే 1, 4లో మనకి ఈక్వటోరియల్ యాక్సియల్ ఎక్కడ వస్తుంది ఒకసారి చూడండి. 1, 4లో ఈక్వటోరియల్ యాక్సియల్ ఎక్కడ వచ్చింది? 1, 4, 6లో. సో 1, 4, 6 ఈక్వటోరియల్ యాక్సియల్. సో సిస్సా ట్రాన్సా అని చెప్పకపోయినా పర్వాలేదు, ఇక్కడ ఉండే కన్ఫర్మేషన్ ఒకసారి చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇది 1, 4
ఇక్కడ ఉండేదేంటి, ఇది ఈక్వటోరియల్. 4 దగ్గర కూడా ఈక్వటోరియల్. సో 1,4 ట్రాన్స్ అవుతుంది. ఇప్పుడు ఇది 1,4 ట్రాన్స్ ఈ కమా ఈ. ఇక్కడ చూడండి 1 ఇది 3 1 3 ఒకటి ఈక్వటోరియల్ ఇంకోటి యాక్సియల్. సో 1 3 ఈక్వటోరియల్ యాక్సియల్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ 1 3 ఈక్వటోరియల్ యాక్సియల్ అంటే ట్రాన్స్. 1 3 ట్రాన్స్ యాక్సియల్ ఈక్వటోరియల్. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి 1 2 1 2 ఒకటి యాక్సియల్లో ఉంది ఇంకోటి ఈక్వటోరియల్లో ఉంది. సో యాక్సియల్ ఈక్వటోరియల్ అంటే 1 2 6 స్టార్టింగ్ది. ఓకే, అంటే ఇక్కడ 4 కన్ఫర్మేషన్స్ వచ్చినాయి. ఫస్ట్ కన్ఫర్మేషన్ ఏంటి, 1 4 6 ఈఏ. నెక్స్ట్ 1 4 ట్రాన్స్ ఈఈ, 1 3 ట్రాన్స్ ఈఏ అండ్ 1 2 6 ఏఈ. ఇక్కడ చూడండి యాక్సియల్ ఈక్వటోరియల్ కన్ఫర్మేషన్స్ ఎన్ని వచ్చినాయి, ఒకటి ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏమొచ్చింది, ఈఈ వచ్చింది. అంటే ఫస్ట్ మనం చెప్పుకున్నాం నోట్ 1లో ఏంటది, ఈఈ ఫామ్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ఈఏ. అంటే చూడండి ఈఈ అనేది ఫామ్ ఇక్కడ వచ్చింది కాబట్టి సెకండ్ ఆప్షన్లో, అందులో ట్రాన్స్ అంటే ఇంట్రాక్షన్స్ అనేవి తక్కువ ఉంటాయి 1 4 పొజిషన్స్, అంటే 1 2 పొజిషన్స్ కంటే. ఫర్ ఎగ్జాంపుల్ 1 4 ట్రాన్స్ ఈఈ వచ్చింది, 1 2 ట్రాన్స్ ఈఈ వచ్చింది అనుకోండి, అప్పుడు 1 2 కన్నా 1 4 అనేది మోర్ స్టేబుల్. ఎందుకంటే యాక్సియల్ ఇంట్రాక్షన్స్ తక్కువ ఉంటాయి కాబట్టి, పక్కన ఉంటే యాక్సియల్ ఇంట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇక్కడ 1 2 ట్రాన్స్ అనేది లేదు, ఇచ్చిన ఆప్షన్స్లో అన్నీ ఈఏ ఉన్నాయి, ఓన్లీ ఒకటే మాత్రమే ఈఈ అనే కన్ఫర్మేషన్ వచ్చింది, అంటే ఈక్వటోరియల్ కన్ఫర్మేషన్. సో దట్ ఈస్ ది మోస్ట్ స్టేబులెస్ట్ ఫామ్. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ ది రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది ఏపీసెట్లో పేపర్ 3లో క్వశ్చన్ నెంబర్ 1. అమాంగ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ ద సిస్ డైమెథైల్ సైక్లోహెక్సేన్ ఈజ్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేది చూద్దాం. చూడండి ఇది 1 2 3 4 5 6 నంబరింగ్ ఇస్తే లాస్. 1 2 3 4 5 6. నెక్స్ట్ ఇది 1 2 3 4 5 6 1 2 3 4 5 6. సో ఇది 1 2. చూడండి ఇది ఈక్వటోరియల్, ఇది ఈక్వటోరియల్ అంటే 1 2 6 అయితే ఏంటి మనం చెప్పుకున్నాం, యాక్సియల్ ఈక్వటోరియల్. ఫస్ట్ స్టార్టింగ్ 1 2 6 అంటే యాక్సియల్ ఈక్వటోరియల్. ఇది ఈక్వటోరియల్ కాబట్టి ఇది ఏమవుతుంది, ట్రాన్స్ అవుతుంది. సో ఇది కాదు. మనకు అడిగింది ఏంటి, సిస్ డైమెథైల్ సైక్లోహెక్సేన్ కాబట్టి ఇది కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ బిలోకి వెళ్దాం. 1 2 1 2 ఒకటి యాక్సియల్ ఇంకోటి ఈక్వటోరియల్, యాక్సియల్ ఈక్వటోరియల్. అంటే 1 2లో మనకి యాక్సియల్ ఈక్వటోరియల్ వచ్చిందంటే అదే ఫామ్, అది సిస్ ఫామ్ వచ్చింది. సో ఆప్షన్ బి ఇస్ ది రైట్. చెక్ చేసుకుందాం మిగిలిన ఆప్షన్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. చూడండి ఇది 1 4 ఒకటి ఈక్వటోరియల్, ఇది కూడా ఈక్వటోరియల్ సైడ్కి ఉంది. సో 1 4 ఈఈ. చూడండి 1 4 ఈఈ ఎక్కడ వచ్చింది మనకి, ఒకసారి వెనక్కి వెళ్దాం. సో ఈఈ ఎక్కడ, 1 4 ట్రాన్స్ అంటే 1 4 ట్రాన్స్. సరే ఇది చూద్దాం. ఇది ఎక్కడ 1 3 డై సబ్స్టిట్యూటెడ్ కాబట్టి ఒకటి యాక్సియల్ పైకి ఉంది, ఇంకోటి ఇది ఈక్వటోరియల్. 1 3 యాక్సియల్ ఈక్వటోరియల్. 1 2 6 యాక్సియల్ ఈక్వటోరియల్. అప్పుడు 1 3 ట్రాన్స్ ఏమవుద్ది, యాక్సియల్ ఈక్వటోరియల్ అవుతుంది. ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి కావచ్చు. అయితే ఇందాక మనం చెక్ చేసాం కదా, ఒకసారి చూడండి. 1 3 ట్రాన్స్ ఏమవుతుంది, యాక్సియల్ ఈక్వటోరియల్ ఆర్ ఈక్వటోరియల్ యాక్సియల్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏ ఆప్షన్ అనేది 1 ట్రాన్స్ వచ్చింది, సి ఆప్షన్ కూడా ట్రాన్స్ వచ్చింది, డి ఆప్షన్ కూడా ట్రాన్స్ వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి, సిస్ డైమెథైల్ సైక్లోహెక్సేన్ కదా. సో ఓన్లీ 1 ఆప్షన్ ఏంటంటే బి అనే ఆప్షన్. ఓకే ఇంకో క్వశ్చన్ ఏంటంటే సిఎస్ఐఆర్ నెట్ 2017లో అడిగిన 2 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే, అమాంగ్ ది ఫాలోయింగ్ స్ట్రక్చర్స్ ద వన్ దట్ కరస్పాండ్స్ టు ది మోస్ట్ స్టేబుల్ కన్ఫర్మేషన్
ఆఫ్ ది కాంపౌండ్ ఏ ఈజ్. ఓకే, సో ఇక్కడ ఒక కాంపౌండ్ ఇచ్చాడు, కాంపౌండ్ ఏ. దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ కాంపౌండ్ ఏ. ఇప్పుడు చూడండి, అసలు ఈ కాంపౌండ్ ఏంటో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. చూడండి, 1 2 3 4 5 and 6. 1 దగ్గర ఆల్కహాల్ సబ్స్టిట్యూయెంట్ ఉంది, 4th కార్బన్ దగ్గర మెథైల్ సబ్స్టిట్యూయెంట్ ఉంది. అంటే ఇది 1,4 సబ్స్టిట్యూషన్. ఓకే, సో 1,4 డై సబ్స్టిట్యూషన్. ఇప్పుడు చూడండి, OH మెథైల్ సేమ్ ఒకే విధంగా ఉన్నాయి, అంటే ఒకే ప్లేన్లో ఉన్నట్టు. అంటే దీన్ని ఏ కన్ఫర్మేషన్ అనుకోవచ్చు మనం? సిస్ కన్ఫర్మేషన్ అనుకోవచ్చు. అంటే 1,4 సిస్. ఇప్పుడు 1,4 సిస్ అంటే ఏంటి? 1,2 సిస్ అంటే ఏంటి? యాక్సియల్ ఈక్వటోరియల్. 1,2 అనేది 1,4కి ఈక్వల్ కాబట్టి 1,4 సిస్ ఏమవుతుంది? యాక్సియల్ ఈక్వటోరియల్ అవుతుంది. అప్పుడు 1,2 ట్రాన్స్ ఏమవుతుంది? యాక్సియల్ ఆర్ యాక్సియల్ ఈక్వటోరియల్. అప్పుడు 1,4 ట్రాన్స్ ఏమవుతుంది? యాక్సియల్ ఆర్ యాక్సియల్ ఈక్వటోరియల్. ఓకే, సో ఈ విధంగా మనం ఒకసారి రాసుకుంటాం. ఇప్పుడు మనకి 1,4 మనకు కావాల్సింది ఏంటి? 1,4 కదా. సో 1,4 సిస్ ఏమవుతుంది? యాక్సియల్ ఈక్వటోరియల్ అవుతుంది. ఇప్పుడు యాక్సియల్ ఈక్వటోరియల్ సబ్స్టిట్యూషన్ ఎక్కడ ఉందో 4 ఆప్షన్స్లో ఒకసారి చెక్ చేద్దాం. 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. ఓకే, ఇవన్నీ కూడా 1,4 సబ్స్టిట్యూషనే. దీంట్లో ఒకసారి చెక్ చేద్దాం. ఒకటి యాక్సియల్ అయి ఉండాలి, ఇంకొకటి ఈక్వటోరియల్ అయి ఉండాలి. ఓకే, సో చూడండి, ఇది పైకి ఉంది యాక్సియల్, ఇది పక్కకు ఉంది ఈక్వటోరియల్. అంటే ఇది యాక్సియల్ ఈక్వటోరియల్ కన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఈక్వటోరియల్ కన్ఫర్మేషన్, ఇది కూడా ఈక్వటోరియల్ కన్ఫర్మేషన్. సో ఈ మనకు కావాల్సింది ఏంటి? 1,4 సిస్ అయితే అదే కన్ఫర్మేషన్ అవ్వాలి, యాక్సియల్ ఈక్వటోరియల్ అవ్వాలి. కానీ ఇక్కడ ఈక్వటోరియల్ వచ్చింది కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ చెక్ చేయండి. 1,4 1 ఏంటి? ఈక్వటోరియల్. 4 ఏంటి? యాక్సియల్. సో ఈక్వటోరియల్ యాక్సియల్. ఓకే, ఒకసారి పక్కన ఉంచండి. నెక్స్ట్ 1 ఏంటి? యాక్సియల్. 4 ఏంటి? యాక్సియల్. సో యాక్సియల్ ఇంటరాక్షన్స్. సో మనకు కావాల్సిన ఏంటి? యాక్సియల్ ఈక్వటోరియల్ ఆర్ ఈక్వటోరియల్ యాక్సియల్ కాబట్టి 4th ఆప్షన్ కూడా రాంగ్ ఆప్షన్. ఇప్పుడు మనకి ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, యాక్సియల్ ఈక్వటోరియల్ కన్ఫర్మేషన్స్. ఫస్ట్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్. ఇప్పుడు ఈ రెండాట్లో ఏది మోస్ట్ స్టేబుల్ అనేది చెప్పాలి. ఓకే, అది ఎలాగో చూద్దాం. ఈ సైక్లోహెక్సేన్లో స్టెబిలిటీ అనేది ఎలా చెప్తామంటే 1,3 డయాక్సియల్ ఇంటరాక్షన్స్ ఉంటే అది లీస్ట్ స్టేబుల్. 1,3 డయాక్సియల్ ఇంటరాక్షన్స్ ఉంటే అది ఏమవుతుందంటే లీస్ట్ స్టేబుల్ అవుతుంది. అలాగే హైడ్రోజన్ బాండ్ ఫార్మేషన్ ఏమన్నా ఉందనుకోండి, అప్పుడు అది మోర్ స్టేబుల్ అవుతుంది. ఓకే, 1,3 డయాక్సియల్ ఇంటరాక్షన్స్ ఎక్కువ ఉంటే లీస్ట్ స్టేబుల్, హైడ్రోజన్ బాండ్ ఫార్మేషన్ ఉంటే అది మోర్ స్టేబుల్ అవుతుంది. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆప్షన్లో చూడండి, ఈ OH పక్కన ఉన్న హైడ్రోజన్ తోటి మనకి హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేస్తుంది. అలాగే వేరొక కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్తో కూడా మనకి హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసే పాసిబిలిటీ ఉంది. ఓకే, ఇక్కడ మెథైల్ గ్రూప్ అనేది సపరేట్గా ఉంది, అంటే వేరే ప్లేన్లో ఉంది, దూరంగా ఉంది. కాబట్టి 1,3 డయాక్సియల్ ఇంటరాక్షన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కార్బన్కి ఉందనుకుంటే కనుక చాలా తక్కువ ఉంటుంది, ఇది వేరే ప్లేన్లో ఉంది. ఓకే, అదే ఇక్కడ చూడండి, థర్డ్ ఆప్షన్లోకి వచ్చేటప్పటికి ఈ మెథైల్ గ్రూపు ఇక్కడ ఉన్న హైడ్రోజన్ ఒకే ప్లేన్లో ఉంది. ఇప్పుడు ఈ మెథైల్కి హైడ్రోజన్కి 1,3 డయాక్సియల్ ఇంటరాక్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఈవెన్ ఇక్కడ హైడ్రోజన్ బాండ్ ఉన్నప్పటికీ కూడా ఈ 1,3 డయాక్సియల్ ఇంటరాక్షన్స్ వల్ల స్టెబిలిటీ అనేది తగ్గుతుంది. ఇక్కడ 1,3 డయాక్సియల్ ఇంటరాక్షన్స్ జరగడానికి పాసిబిలిటీ అనేది కొంచెం తక్కువ, ఎందుకంటే మెథైల్ గ్రూప్ అనేది కొంచెం దూరంగా ఉంది కాబట్టి. ఓకే, సో అందు గురించి మనం ఏం చెప్తామంటే
ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ది మోస్ట్ స్టేబులెస్ట్ ఫామ్. ఓకే, సో దీస్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ కన్ఫర్మేషన్స్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ సైక్లోహెక్సేన్స్. ఓకే, సో కాన్సెప్ట్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీ డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. హ్యావ్ ఎ నైస్ డే.